తిడుతున్నారు. ఇక్కడ నేను లైవ్ లోనే చెప్తాను నన్ను ఎన్ని తిడుతున్నారు. ఈ మధ్య రజనీ గారిని ఎన్ని తిడుతున్నారు ఆవిడని అడగండి ఒకసారి. ఆవిడ పాపం ఇన్నాళ్ళు అక్కడ ఉండింది, ఆ ముసుగులో ఉండింది, ఆవిడకి తెలీదు ఆవిడ ఎన్ని తిట్టారన్న విషయం ఆవిడకి తెలీదు. ఇవాళ ఆవిడ బయటకు వచ్చి ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళే ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ తిట్టిన బొచ్చడు బూతులు నేను చూసా. బొచ్చడు. మమ్మల్ని పొద్దున్న లేస్తే 1000, 2000, 3000 మాకింది కామెంట్లు. మరి లోకేష్ బాబు గారు రియాక్ట్ అవ్వరా? ఈ పార్టీలో ఉంటేనే ఆడవాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు ఆడవాళ్ళు కదా, పక్క పార్టీ వాళ్ళకి మనోభావాలు లేవా? మేము ఎప్పుడన్నా బూతులు మాట్లాడి, మేమేమన్నా తప్పుడు మాట్లాడి, మేము ఏ రోజు మాట్లాడలేదే, నేను మాట్లాడలేదే, రజనీ గారు కూడా మాట్లాడలేదే. మరి మమ్మల్ని ఎందుకు జరుగుతున్నారు అంటే, మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక న్యాయం, మీకు అవసరం అనుకున్నప్పుడు ఒక న్యాయం, పక్క వాళ్ళకి కాదు అనుకుంటే న్యాయం కాదు. మీ నాయకత్వంలో నిబద్ధత ఉంటే ఏ మహిళకైనా కష్టం జరిగినా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఓన్లీ మీ వాళ్ళేనంటే ఏం జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మని తిట్టలేదా? తిట్టిన రోజు ఆడిపోయారు. ఎక్కడ దాక్కున్నారు అందరూ? ఏ బాత్రూమ్లలో దాక్కున్నారయ్యా? జూనియర్ ఎన్టీఆర్ అమ్మని మరి మీ ఇంటి నందమూరికి సంబంధించినటువంటి మనిషే కదా, కోడలే కదా. మరి ఎవరిని అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? ఇంకా మాట్లాడి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకాన్ని కూడా తిట్టారు. మరి ఆ తిట్టిన వాళ్ళు నేను చెప్పలేదు ఆ విషయం, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నా అమ్మని తిట్టావు లోకేష్. మరి లోకేష్ అరెస్ట్ చేయలేదే? అరెస్ట్ చేయమని అట్లీస్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వచ్చి చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు అని. ఇవాళ నాగబాబు గారు అంటున్నారు ఆ సీఎం ని తిడితే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు అని అంటే, కరెక్ట్ గానే అడిగింది ఇవాళ ఆమె అంబటి రాంబాబు గారి కూతురు. ఆ సిస్టర్ కరెక్ట్ గానే అడిగింది. ఏమడిగిందంటే, మరి నీ తల్లిని తిట్టారు కదా, నీ తల్లిని తిట్టితే మరి నువ్వు ముద్దు పెట్టుకుంటే మరి మమ్మల్ని చేయమంటావు అని అడిగింది ఆవిడ. రాజకీయాలతో, విలువలతో కూడిన రాజకీయాలు మనం చేసినట్లయితే మనం నీతి మాటలు చెప్తుంటే ఎవడన్నా వింటాడు సార్. మనలో ఏ నీతి లేకుండా మన సుత్తపూసల్లాగా మళ్ళీ ఏదో అంటే పరిపాలన బాలేదు, మీ ఎమ్మెల్యేల పనితీరు బాలేదనే మేము కూడా నెత్తి నేరు మొత్తుకుంటున్నాం ఈ 20 నెలల నుంచి. ఇప్పుడైనా మీకు అర్థమైంటది ఎందుకు మాటలు మాట్లాడుతున్నాము. నియోజకవర్గాలలో వాళ్ళ పనితీరు ఎలాగుంది, ఇష్టం వచ్చినట్టు రీసెంట్ గా